1956లో మనకి 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని మీకు తెలుసు. అవి ఏంటి అంటే, ఒకటి అండమాన్ అండ్ నికోబార్, 2 ఢిల్లీ, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, అప్పుడు దాన్ని లక్కదీవి అనేవాళ్ళు, లక్కదీవి, మినీకాయ్, అమీన్ దీవులు అనేవాళ్ళు, దాన్ని మనం లక్షద్వీప్ అంటున్నాం. లక్షద్వీప్, అలాగే దీంతో పాటుగా మణిపూర్, త్రిపుర. ఇవి 6 ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. అయితే 1971లో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఒక డిమాండ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమని డిమాండ్ చేశారు అంటే, ఈశాన్య రాష్ట్రాల్ని పునర్వ్యవస్థీకరించాలి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్ వచ్చిందండి. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది 1971లో చేశారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్, NESRA. ఈ చట్టం 1972 నుంచి అమలైంది. దీని ద్వారా ఏం జరిగింది అసలు అనంటే, ఈ చట్టం ఫలితంగా జరిగినటువంటి ప్రభావం ఏంటి అంటే, ఈ చట్టం ఫలితంగా మనకి 1956లో 14 రాష్ట్రాల్లో అస్సాం ఉంది. ఆ అస్సాం అనేటువంటి రాష్ట్రం నుంచి మేఘాలయ, అలాగే ఇదే చట్టం ఫలితంగా ఏం చేశారు అని అంటే, మేఘాలయాను ఏర్పాటు చేసినప్పుడే వాళ్ళు ఇంకా కొన్ని డిమాండ్లు ఉండినాయి అప్పుడు. అదేంటి అంటే, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, అస్సాం నుంచే అప్పుడే ఇదే చట్టం ఫలితంగా అరుణాచల్ సపరేట్ అయింది, మిజోరాం సపరేట్ అయింది. ఈ అరుణాచల్, మిజోరాంని అప్పుడు ఏం చేశారు, యూనియన్ టెరిటరీస్గా ఏర్పాటు చేయడం జరిగిందండి. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంని ఎలా ఏర్పాటు చేశారు, కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఫలితం ఏంటి అంటే, అస్సాం నుంచి మేఘాలయ అనే ఒక రాష్ట్రం ఏర్పాటైంది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం అనేటువంటివి 2 కూడా కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు, అంతకుముందు లేని కొత్త కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటయ్యాయి. అదేవిధంగా 1956లో కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నటువంటి మణిపూర్ని, త్రిపురాని అప్గ్రేడ్ చేసి యూటీ నుంచి స్టేట్స్గా మార్చారు. అంటే మణిపూర్ ఏమైంది, స్టేట్గా మారింది. తర్వాత త్రిపుర కూడా స్టేట్గా మారింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1971లో ఇంపాక్ట్ అయింది ఏవేవి అంటే, ఒకటి అస్సాం, ఎందుకంటే అస్సాం నుంచే విడిపోయింది కాబట్టి. 2 మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం 2 కేంద్రపాలిత ప్రాంతాలు